పుష్ప ట్రైలర్ చూసారా? చూసాను. ఏంటి బాగా హైలైట్గా ఏమనిపించింది మీకు? అందులో ఫైట్స్ కానీ అంటే అలా ప్రతి ఒక్కటి ఒక్క పర్ఫెక్షన్ ఉందన్నట్టు. అంటే సుకుమారు 3 years కష్టపడ్డ దానికి అంటే దానికి అవుట్పుట్ అనేది చాలా బాగా ఇచ్చాడు. దానికి అల్లు అర్జున్ గారు చాలా మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ ఇంకొక అవార్డు కూడా రావాలి అన్నంత డెడికేషన్ తోటి చేశాడు. అంటే చాలా గెటప్లు ఉన్నాయి కదా, చాలా గెటప్ అవన్నీ ఉన్నాయి కదా. అవును, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే అరగుండు గెటప్ అనేది ఎవరితో అని చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది. అది ఆ చెప్పులు వేసుకొని అరగుండు తీస్తారు కానీ బట్ అది ఎవరు అనేది చాలా మంది సస్పెన్స్ ఉంది. అది మనకు కూడా తెలియదు. ఇక మూవీ వేస్తేనే చూడాలి అతను ఎవరు అని. అదే రివీల్ చేయలేదా? అంటే సీక్రెట్గా ఉంచారనా? అది కొంచెం సీక్రెట్గానే ఉంచినట్టున్నారు. అందుకే కొంచెం కొత్త క్యారెక్టర్లు కూడా వచ్చాయి కదా. జగత్ బాబు వచ్చాడు, అలా సునీల్ అంటే వీళ్ళందరూ అప్పటి నుంచే ఉన్నారు. అట్లా అంటే అతను ఒక్కడే, చాలా మందికి అది ఒక్కటే సస్పెన్స్లో ఉంది కానీ ఇక మూవీ చూస్తే కానీ మనకు తెలియదు. అంటే శ్రీలీల సాంగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ శ్రీలీల సాంగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డ్యాన్సర్, బట్ అల్లు అర్జున్ కూడా డ్యాన్సరు. అంటే వాళ్ళ కాంబో చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే గుంటూరు కారం చూసాం, అంటే మహేష్ బాబు అంత డ్యాన్సర్ ఏం కాదు కానీ అప్పుడే చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు ఇక ఐకాన్ స్టారు అటు శ్రీలీల అంటే అది ఇక మామూలుగా ఉండదు. ఏ డ్యాన్స్ కంపోజింగ్ ఎవరు చేస్తారు? కొరియోగ్రఫీ అది దానికి గణేష్ ఆచార్య. అతను మన సూసేకి సాంగ్ ఉంది కదా, సెకండ్ సాంగ్ కూడా అతనే. మన దేవర మూవీలో ఆయుధ పూజ సాంగ్, అలా ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా మచ్చ సాంగ్ అతనే చేస్తాడు. అతను చాలా సాంగ్ అంటే స్టెప్లు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఐటమ్ సాంగ్కు చాలా బాగుంటుంది. ఐటమ్ సాంగ్ అని అలా ఆల్మోస్ట్ సాంగ్స్ సూపర్ హిట్. ఆర్య నుంచి అల్లు అర్జున్కి ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అవును. సుకుమారు అదే ఫస్ట్ అప్పుడు ఎట్లా అంటే సుకుమార్కు అవి అలవాటు లేదన్నట్టు ఐటమ్ సాంగ్స్. కానీ అప్పుడు దిల్ రాజు దానికి ప్రొడక్షన్, అప్పుడు దిల్ రాజు అనేది ఐటమ్ సాంగ్ పెడితే చాలా బాగుంటుంది అంటే దిల్ రాజు కోసం పెట్టాడు. అప్పటి నుంచి ఐటమ్ సాంగ్ అంటే ఒక నాన్నకు ప్రేమతో అందులో ఉండదు. ఇక మిగతా అంత జిగేలు రాని, రంగస్థలం ఇక అన్నీ చూసాం. ఇక అన్నిట్లో ఆర్య 2లో కూడా అది రింగ సాంగ్ అట్లా ఐటమ్ సాంగ్ సిరీస్లో సూపర్ హిట్ సాంగ్స్లో దీన్ని కూడా చేర్చచ్చు అంటారా? చేర్చేయచ్చు. ఇప్పుడు అంటమా మామ చాలా ఫేమస్ అయింది అప్పుడు, బట్ ఇప్పుడు దానికి ఇంకా డబుల్ త్రిబుల్ ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. యాక్చువల్ మీరు చేసి వర్క్ ఏంటంటే ఈ ఫిల్మ్ కోసం ఏమైనా వర్క్ చేశారని చెప్పారు కదా, అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్లో చేశారు మీరు? ఎక్కడ? నేను పుష్ప 2కి వెళ్ళా, అంటే గంగమ్మ జాతర సీక్వెన్స్ అప్పుడు వెళ్ళా. అందులో ఫైట్స్ ఉంటాయి అప్పుడు వెళ్ళా. అంటే ఏమనిపించింది ఆ సెట్ లొకేషన్? సెట్ చాలా అంటే నాకు లైఫ్లో అంటే అదొక మెమొరబుల్ అన్నట్టు. అంటే అప్పుడే ఇండస్ట్రీకి అప్పుడే కొత్తగా వచ్చా కానీ అప్పుడు గంగమ్మ జాతర సెట్ చూస్తే చాలా బాగుంది. అంటే అసలు చాలా ఖర్చు పెట్టారు దానికోసం. ఒక 60 crores పెట్టారట జస్ట్. అంటే 60 daysకు అంటే డైలీ ఒక 1 crore అన్నట్టు దానికి. అట్లా అంతా బాగా చేశారు. ప్రతి ఒక్క ఒక జాతరలా ఉంటుంది అలా. దానికి కూడా చాలా కష్టపడ్డారు. ఈ అమ్మవారి సీన్ ఉంటుంది, ఆ సీన్లోనే ఉందా? అంటే అక్కడే ఉన్నట్ట జాతరలోనే? అక్కడ గంగమ్మ జాతరలోనే అక్కడ ఫైట్స్ కానీ అక్కడే సాంగ్ ఒకటి ఉంటుంది. మేకప్కి టైం పట్టిందంటే ఎంత టైం పట్టింది అసలు? చాలా చాలా 7-8 hours పట్టింది. అది మేకప్ అంటే అది చాలా కష్టం. అలా అంటే మేకప్ తోటి నైట్ ప్యాకప్ అయ్యే వరకు ఉండాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే సమ్మర్లో మళ్ళీ అది సమ్మర్లో చాలా ఉడకపోస్తుంది. అలా చాలా డెడికేషన్ తోటి. అంటే ఎలా అంటే ఈ మూవీ అనేది అంటే మనం పెట్టిన ఎఫెక్టు దానికి అంటే మన ఆడియన్స్కు మనం ఏంటో చూపించాలి అంటే ప్రతి మన ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చాలా కష్టపడి చేశాడు. ఈ రష్మిక మండన కాల్ పట్టుకుని కూడా అవును, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నార్మల్గా అసలు మన చేతితో మనం ఇలా అనుకుంటాం ఫస్ట్. అంటే పుష్ప 1లో ఇలాంటిది చాలా ఫేమస్ అయింది. అంటే ఒక అమ్మాయి లెగ్ తీసుకొని ఇలా పెట్టడం అంటే చాలా కష్టం. అసలు ఏ హీరో అంటే కొందరు యాక్సెప్ట్ చేయరు, అంటే నేను చేయలేను అంటారు. కానీ అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ కోసం అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది మరొక మెట్టు ఎక్కాలని చాలా చేస్తాడు. యాక్చువల్గా బాహుబలిలో ప్రభాస్ కాల్ తీసుకుని నెత్తి పెట్టుకుంటాడు, హీరోయిన్ కాల్ ఈయన తగ్గేదేలే అని పెట్టాడు. చాలా బాగుంది. దానికి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. అసలు ఇక అంతా ప్రతి ఒక్కరు మూవీ కోసం వెయిటింగ్. ఇంకా విలన్స్ గురించి చెప్పమంటే ఫహాద్ ఫైసల్, నెక్స్ట్ జగత్ బాబు గారు, వీళ్ళందరి గురించి ఒక్కొక్క మాటలు ఏమన్నా చెప్పమంటే ఏంటి? అంటే మనకు తెలుసు జగత్ బాబు అంటే చాలా మంచి యాక్టరు. అంటే ఆల్రెడీ సుకుమార్తో చేశాడు. రంగస్థలం చూసాం. రంగస్థలం, మన నాన్నకు ప్రేమతో. రంగస్థలం అంటే విలన్ గెటప్లో చాలా బాగా చేశాడు.
అంటే ఇప్పుడు ప్లస్ మళ్ళీ ఇందులో కూడా విలనే చూడాలి ఇక. అప్పుడే అంటే రంగస్థలంలో చాలా బాగా చేస్తాడు, ఇప్పుడు ఇక దానికన్నా మించే ఉంటుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ డైలాగ్ ఉంది కదా, ఒక డైలాగ్ అంటే హైలైట్ అయింది డైలాగ్, క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పారు. క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నప్పుడు అసలు అది మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఒకటి ఇంకొక 2 సినిమాలు పోటీ పడుతున్నాయి కదా పండగ సంక్రాంతి పోటీ. అవునవును, అటు గేమ్ చేంజర్, ఇటు డాకు మహారాజ్, 2 పోటీ బాగా కొట్టే ఛాన్స్ ఉందని ఊహించవచ్చు. అంటే ఓకే, అంటే 2 బాగానే ఉంటాయి, కానీ చాలామందికి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే గేమ్ చేంజర్. ఎందుకంటే 3 years నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలయ్య బాబు అంటే పోయిన సంక్రాంతికి వీరసింహారెడ్డి తోటి పోటీకి వచ్చాడు. అప్పుడు చిరంజీవి ఉండే, అప్పుడు మెగాస్టార్ వర్సెస్ బాలకృష్ణ ఉండే, ఇప్పుడు మెగా పవర్ స్టార్ ప్లస్ గ్లోబల్ స్టార్ను బాలకృష్ణ, అంటే వీళ్ళ కాంబో చూడాలి. అప్పుడు వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. ఇప్పుడు ఇప్పుడు కూడా చిరంజీవి వచ్చి కానీ కొడుకు కోసం కొంచెం తగ్గాడు. అది అంటే బాలకృష్ణకును చిరంజీవికి చాలా పోటీ. వాళ్ళు మూవీస్ అంటే అసలు ఎవరైనా ఇప్పుడు కదా 90sలో వాళ్ళ క్రేజే వేరు. ఇప్పుడు అదే జరిగి ఉండేది, కానీ చిరంజీవి సినిమా పోస్ట్ పోన్ అవడంతో కొడుకు కోసం ఇక ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉందంటే ఈసారి నాకు తెలిసి గేమ్ చేంజర్కు అనుకుంటున్నా. ఎందుకంటే 3 years నుంచి కష్టపడ్డారు. ప్లస్ శంకర్కు ఆల్రెడీ భారతీయుడు 2 ఫ్లాప్లో ఉన్నాడు, అట్టర్ ఫ్లాప్. ఇటు చూసుకుంటే ఆచార్యతోటి అంటే డిజాస్టర్ అయ్యాడు. అంటే ఇద్దరికి ఒక కసి ఉంది అన్నట్టు, ఎలాగైతే ఈ సినిమా మనం అంటే బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఇద్దరు కంబ్యాక్ ఇవ్వాలి అన్నలో ఉన్నారు. అందుకే దానికి చాలా ఎఫెక్ట్గా పెట్టారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే జరగండి జరగండి సాంగ్ మనకు వినడానికి బాగాలేదు, కానీ ట్రైలర్లో టీజర్లో చూస్తే మాత్రం చాలా బాగుంది. అలా అంటే శంకర్ గారి అలా ఉంటాయి అన్నట్టు సాంగ్స్ మనకు వినడానికి నచ్చదు, కానీ మన మూవీ చూస్తే ఏ ముందుగా లొకేషను అంటే ఆ ప్రాపర్టీస్ కానీ అలా చాలా బాగా చేశాడు. అలా జానీ మాస్టర్ ఒక సాంగ్ కంపోజ్ చేశాడట. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నా. అంటే జానీ మాస్టర్ అంటే తెలుసు, ఇక ఆల్రెడీ నేషనల్ అవార్డు దాకా వచ్చిన ఇష్యూ వాళ్ళ కేసుల వల్ల అది అనుకోకుండా ప్రభావం పడి ఉంటుంది అంటారా డ్యాన్స్ మీద. అది అంతకు ముందే చేశాడు అసలు. అంటే రామ్ చరణ్కు జానీ మాస్టర్ అంటే పిచ్చి, అంటే ప్రాణం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ను అప్పుడు కాపాడుతాడు అన్నట్టు. అంటే వాళ్ళ ఉపాసన హాస్పిటల్ బిల్స్ కట్టి అట్లా, అంటే రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు, ఒక అభిమానం అన్నట్టు. అలా కాంబో ఎప్పుడు అంటే రచ్చ మూవీతోటి కాంబినేషన్ కుదిరింది. డిల్ల సాంగ్, లైలాబో లైలాబోకు అవార్డు కూడా వచ్చింది జానీ మాస్టర్కు. అలా చాలా సాంగులు చేశారు, బాగుంటుంది జానీ మాస్టర్ది. థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ.